ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుంటారు మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శ్రీ శివ మహాపురాణంలోని రుద్ర సంహితలో పార్వతీ ఖండంలోని 11వ అధ్యాయం నుంచి మనం అయితే విందాము. 11వ అధ్యాయము గంగావతరణ తీర్థంలో శివుని తపస్సు పరిచర్యకై కాళికి ఎట్టకేలకు అనుమతి. పరమేశ్వరుడు నందీశ్వరుని కొంతమంది పరివారాన్ని తోడుకుని తపస్సు కొనసాగించడానికి గంగావతరణ తీర్థానికి విచ్చేశాడు. సమస్త పాపరాశిని నాశనం చేయడానికి విష్ణు పాదాల నుండి బ్రహ్మధామం నుండి దిగి వచ్చిన గంగ హిమత్ పర్వతంపై లౌకిక మర్యాదను అనుసరించి అక్కడ పుట్టింది. జితేంద్రియుడైన శివుడు అక్కడే నివాసం ఏర్పరచుకుని తపస్సును ఆరంభించాడు. ఆలస్యరహితుడై చైతన్య భరితము జ్ఞానస్వరూపము నిత్యము నిరామయము జ్యోతిర్మయము జగన్మయము చిదానంద స్వరూపము ద్వైతహీనము ఆశ్రరహితమునై తన ఆత్మభూతమైన పరమాత్మతత్వాన్ని ఏకాగ్ర భావంతో చింతన చేసాగాడు శివుడు. నంది భృంగి మున్నగు వారు కూడా తపస్సులో నిమగ్నులు కాగా మిగిలిన కొద్ది మంది పార్షదులు వారికి సేవలు చేసాగారు. ఈ వార్తలు విని పర్వతరాజైన హిమవంతుడు శివుని దర్శనానికి వచ్చి ఆయన అనుగ్రహించి కళ్ళు తెరవగానే సుందరమైన శివస్తోత్రాలతో ఆయన మరింత ప్రసన్నం చేసుకుని ఇలా విన్నవించారు. ప్రభో, మీరెక్కడికి దయచేయడం నా పరమ సౌభాగ్య విశేషం. దేన వస్తువులైన మీరు నా వంటి దీనిని జన్మ సఫలము చేయడానికి నా జీవితాన్ని పావనం చేయడానికే ఇలా వేయించేశాను. ఆ కారణతోనే మేము సేవించుకొని ఒక దాసుని వలె మీకు పరిచర్యలు చేసుకునే భాగ్యాన్ని నాకు కూడా ప్రసాదించండి. శైలరాజా, నువ్వు మహాత్ముడివి, ఎందరో తపస్సులకు ఆదరపూర్వకంగా ఆశ్రయం ఇచ్చావని తెలిసే నీ శిఖరంపై ఏకాంతంగా తపస్సు చేసుకోవడానికి వచ్చాను. నాకు ఏకాంతం ఒకటే కావాలి. అందుచేత ఇటు పక్కకెవరూ రాకుండా చూడు. నీవు నాకు చేయవలసిన ఉపకారం అదొకటే అని నవ్వుతూనే నిష్కర్షగా చెప్పి తపస్సులోకి వెళ్ళిపోయాడు శివుడు. మీ ఆజ్ఞను శిరసావహిస్తాను, ఆ విధంగా కూడా మీ సేవకునిగానే ధరిస్తాను అంటూ పలుమార్లు ప్రణామం చేసి వెనుదిరిగాడు పర్వతరాజు. ఇంటికి వచ్చి మేనకకు పార్వతికి ఈ విషయాన్నంతటికీ విశదీకరించి అనంతరం తన సేవక గణాలందరినీ రావించి గంగోత్తరి ప్రాంతంపై ఎవరూ వెళ్ళరాదని కట్టడి చేశాడు. తాను మాత్రం ఉత్తములైన పూలను పండ్లను పట్టుకుని పార్వతితో సహా మహాదేవుని సమీపానికి వెళ్ళాడు. అక్కడ ధ్యానపారాయణుడై ఉన్న విశ్వేశ్వరునికి తన అద్భుత కన్యకు కాళిని హృదయపూర్వకంగా సేవకు సమర్పిస్తూ ఆమెను కూడా తాను తెచ్చిన పూజా సామాగ్రితో సహా స్వామి సమక్షంలో పెట్టి ఇలా అన్నాడు. భగవాన్ చంద్రముఖియగు నా పుత్రి చంద్రశేఖరుడైన తమకు సేవ చేయడానికి ఉత్సుకతను ప్రకటించండి. కాన మీ ఆరాధన కోసం ఆమెను కొని వచ్చాను. ఈ సౌభాగ్యవతి తన ఇష్ట సకులిద్దరితో కలిసి ఇక్కడే ఉండి ఆర్నిసలు తమను సేవించుకుంటుంది. నాపై అనుగ్రహించి ఈమె సేవను స్వీకరించండి. శంకర భగవానుడు కనులు తెరిచి ఒక్కమారు ఆ పరమ మనోహర సౌందర్య రసాది దేవతను చూసి వెంటనే కనులు మూసుకుని మరలా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. హిమాచలుడు మరలా తల వంచి శివుని పాదాలకు ప్రణమిల్లి కొంత తడువు నిరీక్షించి ఇలా విన్నవించాడు. దేవదేవా, మహాదేవా, కరుణాకర విభో, నేను మీ శరణొచ్చాను. కనులు తెరిచి నాకు మీ కృపా కటాక్ష వీక్షణాలను ప్రసాదించండి. శివ, సర్వ మహేష, జగదానంద ప్రదాత, అన్య అపత్తులను నివారింపచేయడమే కాక భక్తుల అన్ని కోరికలు తీర్చే కరుణా సింధువు మీరు. కనీసం నా కూతురికి రోజుకొక్క మారైన మీ దర్శనాన్ని అనుమతించండి. మహేశ్వరుడు మెల్లగా కనులు తెరిచి, గిరిరాజా, నీ కూతురిని తీసుకురావద్దు, నీవు మాత్రమే రావచ్చు అని చెప్పాడు. తల వంచుకుని వెళ్ళిపోయే అలవాటు ఏమాత్రం లేని హిమవంతుడు అంతటి ఆదిదేవుని ఇలా వినమ్రంగానే అడిగేశాడు. ప్రభో, నా తన్ని అంత అయోగ్యురాల, మీ దర్శనం చేయలేని కన్నులు, ఎంత సమీపంలో మీరు ఉండినా మీకు సేవలు చేయలేని శరీరము, వ్యర్థములని భావించే కుటుంబం నాది. అందులో అయోగ్యులు అనర్హులు ఉంటారని నేను అనుకోలేదు. వెంటనే శివుడు హాయిగా నవ్వి ఇలా చెప్పాడు. గిరిరాజా,
నీ కూతురు యోగ్యురాలు కాదని నేను అనలేదు. ఆమె సర్వ సులక్షణ రక్షిత జాత. నేను సన్యాసిని, ఆమె జగదేక సుందరు, తన్వంగి, చంద్రముఖి, సర్వాంగు శోభితురాలు, నవజన్మని. కాబట్టి నా వంటి పరపురుషుని వద్దకు నీవు ఆమెను గునిదోచుట పద్ధతి కాదు. అందుకే వద్దంటూ ఉన్నాను. వేద పారంగుతులైన విద్వాంసులు కూడా స్త్రీని మాయారూపిణిగానే చూశారు. యువతి అయిన సుందరి ఎప్పుడూ కూడా తపస్సుకు విఘ్నం కాని భగ్నం కాని కలిగించడానికే ఉపయోగించబడట్లు చరిత్ర చెప్తోంది. శైలేంద్ర, నేను తపస్సుగా యోగిగా ఇంతవరకు ఏదో మాయకు లోపడకుండా ఉన్నాను. నేను నిర్లిప్తుడను. నాకు సుందరీమణులతో పనేమి? నీవు కూడా వేదోక్త ధర్మ ప్రవీణుడవు, జ్ఞానుల్లో శ్రేష్ఠుడవు, విద్వాంసుడనే కదా అర్థం చేసుకో. విద్వాంసుడివే కదా అర్థం చేసుకో. అచల సార్వభౌమ శ్రీ సంఘం వల్ల ఎవరి మనసులోనైనా విషయవాసన శీఘ్రమే ఉత్పన్నమై యోగి భ్రష్టులవుతారు. ఇలా భవత్యచల సంఘాత్ విషయోత్పత్తి రాసువై నశ్యతి చ వైరాగ్యం తతో భ్రష్యతి సత్తప అతస్తపస్వినౌ శైల న కార్యశ్రీషు సంగతి మహావిషయ మూలాంశ జ్ఞాన వైరాగ్య నాశమే. కాబట్టి పర్వతేంద్ర, ఇక్కడ యోగితార్హతల ప్రసక్తే లేదు. నారదా, ఇలా పరమేశ్వరుడు ఏమి దాచకుండా చెప్పేసరికి హిమవంతుడు చెబుతుడై కాస్త వ్యాకులై తన కలలైనందుకు మౌన ఆశ్రయించాడు. అప్పుడు కాళీదేవి తన తండ్రి మౌనం వల్ల మొత్తం వ్యవహారం చెబుతుందని, ఇక తన కల్పించుకోక తప్పదని అర్థం చేసుకుని వివేకవతి శిరోమణి కావున పరమేశ్వరునికి ప్రణమిల్లి మెల్లగా తేటగా విషితంగా ఇలా మాట్లాడసాగింది. యోగేశ్వరేశ్వర, ఒక మహాతపస్వి అయి ఉండి మీరిలా అనడం ఆశ్చర్యంగా ఉంది. మీరు జ్ఞాన విశారదులు ఆయన మీతో మాట్లాడడానికి సాహసిస్తున్నందుకు నన్ను క్షమించండి. మీకున్నంత తపశ్శక్తి ఎవరికీ లేదు. అయినా మీరు భారీ తపస్సులు చేస్తూ ఉన్నారు. ఆ శక్తియే మహాత్ములైన మిమ్ము తపస్సు వైపు పంపించింది. అన్ని కర్మలకు మూలభూతంగా ఒక శక్తి ఉంటుందని, దానిని ప్రకృతి అంటారని మీకు తెలుసు. ఈ ప్రకృతి వలన సృష్టి, పాలన, సంహార కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా. మీరు ప్రకృతి ప్రమేయం లేకుండానే లింగరూపులుగా ప్రసిద్ధి చెందలేరు కదా. ప్రభో, మీరు అన్ని వేళల అందరు ప్రాణాలకు అర్చనీయ, వందనీయ, చింతనీయ పరబ్రహ్మం కావడం కూడా ప్రకృతి వలన అనేది నాకు తెలిసిన జ్ఞానం. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని నాకు మీ సేవా భాగ్యాన్ని ప్రసాదించండి. పరమశివుడు సుందర దరహాసవదనావిందుడై, నారీమణి, నేను ఉత్కృష్ట తపస్సు ద్వారా నా మనసులో ప్రకృతిని నాశనం చేస్తాను. తత్వతః ప్రకృతి రహిత శంభు రూపంలోనే నిలిచి ఉంటాను. నా తీరు వేరు. నువ్వు చెప్పిన ప్రకృతి సహితమే విశ్వమంతా. నేను మాత్రం ప్రకృతి రహితుడను, లోకాచార విధూరను, నిర్వికారుడను అని చెప్పాడు. పార్వతి మనసులో నవ్వుకుని పైకి మాత్రం అమాయకంగా ముఖం పెట్టి మధుర వచనాలతో ఇలా అడిగింది. జగత్ కళ్యాణకారి అయిన ఓ ప్రభో, మీరిప్పుడు ఆడిన మాట అదే వాణి ప్రకృతి కదా. దాన్ని దాటి పోలేకపోయారు కదా. ప్రకృతి సహాయాన్ని తీసుకోవడమే కదా మాట్లాడడం అంటే. ఇలాంటివన్నీ ముందే ఆలోచించుకుని తాత్విక దృష్టితో చూసి యథార్థాన్ని మీలాంటి మహాపురుషులు మాట్లాడతారు. మనమంతా ప్రకృతి చేత చుట్టుముట్టబడియే కదా ఉన్నాం. మనం మాట్లాడినా ఇక పని చేసినా అది ప్రకృతికే కట్టుబడి ఉంటుంది. కాబట్టి మీరు మాట్లాడాలనే కూడదు, అసలు ఏమీ చేయకూడదు. మీరే ఆలోచించి చూడండి మునీశ్వర. మీరు ఏది విన్నా, కన్నా, తిన్నా, అన్నా, చేసినా అదంతా ప్రకృతి యొక్క కార్యమే అవుతుంది. దాన్ని ఎవరు తప్పించుకోలేరు. మీరు ఇక్కడకు వచ్చి తపస్సు చేద్దామనుకోవడం ప్రకృత్యను శరణమే. అది మీకు భిన్నం కాదు మహేష. మీ స్వరూపమే మీకు పూర్తిగా తెలియనట్లు మాట్లాడి నన్ను నిరుత్సాహపరచడం న్యాయం కాదు. అయినా మహాప్రభులైన మీతో నాకు వాద వివాదాలెందుకు? ప్రత్యక్ష ప్రమాణాలున్న చోట విద్వాంసులు అనుమాన ప్రమాణం గురించి ఆలోచించారు కదా. ప్రాణుల ఇంద్రియాలు ప్రాణివే అనుకున్నా అవి అనుభవించేదంతా వాటి ద్వారా ప్రాకృతమే కదా. అందుచేత ఓ మహాస్వామి, మేము సామాన్యులం. మీ వద్ద ఎక్కువగా మాట్లాడకూడదు, కానీ ఒక ఉత్తమ వచనాన్ని మాత్రం విన్నవిస్తాను.
నేను ప్రకృతిని, మీరు పురుషుడు. ఇది సత్యం, నిస్సంశయంగా నమ్మాలి. నా అనుగ్రహంతో మీ సగుణ సాకార రూపం వర్ధిల్లుతుంది. నేను లేకుంటే మీరు నారీలో ఏమి చేయలేరు. మీరు జితేంద్రియులే కావచ్చు. కావున అయినా ఎల్లప్పుడూ అన్ని ప్రాకారాల కర్మలను ప్రకృతి ఆధీనంలో నిర్వహిస్తున్నారు కాబట్టి నిర్వికారులు కారు. పైగా మీరు నిజంగానే ప్రకృతి అతీతులైతే నా వల్ల ఏదో జరిగిపోతుందని భయపడరు. శివుడు ప్రసన్నంగా నవి, గిరిజ సాంఖ్య మతాన్ని అనుసరించి బాగానే ఉపన్యాసం ఇచ్చావు, సరే, నీ ఇష్ట ప్రకారమే కానిద్దాం. ప్రతిదినము వచ్చి ఒక తపస్విని సేవించినట్లే నన్ను సేవించు. కానీ సేవలో ఒక అణువు కూడా శాస్త్ర నిషిద్ధమైనది ఉండరాదు అన్నాడు. భక్తులను అనుగ్రహించడం, వారి మనోరంజనం కావించడమే వ్రతంగా గల ఆ వృషభధ్వజుడు గిరిరాజు ఇలా అడిగాడు. పర్వతరాజేంద్ర, మీ ఈ అత్యంత రమణీయమైన శిఖరంపై తపస్సు చేసుకోవడానికి, నా ఆనందమయ పారమార్థిక స్వరూప చింతన కావించుకోవడానికి నాకు అనుమతి కావాలి. ఎందుకంటే మీ ఆజ్ఞ లేకుండా నేను ప్రారంభించకూడదు. హిమవంతుడు ఉప్పొంగిపోయి వెంటనే విశ్వనాథునికి ప్రణమిల్లి, మహాదేవ, దేవాసుర మనుష్య సహితమైన సంపూర్ణ జగత్తంతా మీదే. తుచ్చుడైన నేను మీకు అనుమతినివ్వడమేమి, తప్పకుండా చేసుకోండి అని చెప్పి శివుని అనుమతి దిగ్గైకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు. నాటి నుండి అతడు రోజు గిరిజను తోడుకొని ఆయన దర్శనం చేసుకుంటూ ఉండేవాడు. తర్వాత కాళి తన ఇద్దరు ఇష్ట సకులతో స్వామి వద్దకు పోయి భక్తిపూర్వకంగా ఆ దేవదేవుని సేవల్లో నిమగ్నం అవుతూ ఉండేది. నందీశుడు గాని ఇతరులు గాని ఆమెను అడ్డగించేవారు కాదు. అది శివుని ఆజ్ఞ. ప్రతిరోజు శివుని పాదాలను కడిగి ఆ నీటిని నెత్తిపై జల్లుకొని ఆ నీటితోనే ఆచమనం చేసి వేడి నీటిలో తడిపిన శుభ్ర వస్త్రంతో ఆయన ఒళ్ళు తుడిచేది. పిమ్మట షోడోపచార సహితంగా ఆయన పూజించి ఆయనకి అవసరపడే వస్తువులన్నీ అక్కడ ఉన్నాయో లేదో చూసి ఇంటికి మారలేదు. ఇలా సేవించుకునే పార్వతీ సేవలందుకునే పరమేశ్వరుడు ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ కొంతకాలం ఉన్న తరువాత దయచే ద్రవితమైన హృదయం కలవాడే పరమేశ్వరుడిలా తలిచాడు. మహారాజ పుత్రి అయిన కించిత్ అహంభావం లేకుండా నాకు పరిచర్యలు చేస్తున్న ఈ పార్వతిని ఇక తపస్సుకు పంపించవచ్చు. ఏమైనా గర్వలేసం ఉంటే అది కూడా నశించిన పిమ్మట పాణిగ్రహం చేస్తాను. ఈలోగా దేవేంద్రాదులు తారకాసుని బాధలు పట్టుకోలేక శివపుత్రాగమనాన్ని త్వరితం చేయగలిచి మన్మథుని సపరివారంగా శివుని కామమోహితం చేయమని ఆజ్ఞాపించి పంపించారు. అక్కడికి పోయి అన్ని విధాల ప్రయత్నించి విఫలుడైనాడు. శివునిలో కామాగ్ని కలిగించలేకపోగా ఆయన కోపాగ్ని గురిగా కామదేవుడు కాలి బూడిదైనాడు. తర్వాత పార్వతి కూడా కఠోరమైన తపమునరిచి శివానుగ్రహానికి పాత్రరాయింది. నారదుడిగిన మీదట బ్రహ్మ తారకాసుని కథను కామదహన వృత్తాంతాన్ని వివరంగా ఇలా చెప్పసాగాడు. మన సూత మహర్షి సౌనకాది మహామునులకు శివ పురాణ ప్రవచనాన్ని కొనసాగించాడు. 11, 12, 13 అధ్యాయాలు సమాప్తము. 14వ అధ్యాయము తారకాసుని కథ. దేవతలు బ్రహ్మను ప్రార్థించుట. నారద, హిరణ్యకశిపులను మహావిష్ణు వధించిన తరువాత దితి తన భర్త అయిన కశ్యప ప్రజాపతిని చేరి దేవతలను జయించే పుత్రుని కొరకు ప్రార్థించగా ఆ ప్రజాపతి అనుగ్రహించాడు. గాని గర్భవతిగా ఉన్నప్పుడు అశుచితే ఆమె ముట్టబడి ఉన్న ఏళ ఇంద్రుడు ఆమె గర్భంలో ప్రవేశించి అందరి పిండాన్ని 7 ముక్కలుగా ఖండించాడు. ఆమెకు 7గురు పుత్రులు జనించారు. కానీ వారామె పగను తీర్చుట సమర్థులై మరుతులను పేరట దేవతలైపోయారు. దితి కశ్యపుని మరలా వేడుకుంది. ఈ మా రాయన బ్రహ్మను గూర్చి 10,000 సంవత్సరాలు తపస్సు చేయమని ఆదేశించారు. ఆమె అట్లు చేసిన తర్వాత కశ్యపుని అనుగ్రహం వల్ల ఒక దివ్య తేజ సంపన్నుడు మహాబలుడు నగు కొడుకు పుట్టాడు. కానీ అంగాలను వజ్రం వల్లే కఠినమై బలిష్టమై మహాశక్తివంతమై ఉండడం వల్ల వానికి వజ్రాంగుడని పేరు పెట్టాను. అతడు పెరిగి పెద్దవాడై అతిలోక వీరుడై తన తల్లి కోరిక మేరకు ఇంద్రునిపై దాడి చేసి అతని సహచరులకు దేవతలను ఓడించి బంధించి తెచ్చి తల్లి కాళ్ళ మీద పడేశాడు. తరువాత వారిని ఎక్కడో దాచి చిత్ర విచిత్ర హింసలు పెట్టసాగాడు. నిరంతర దేవహితైషివైన నేను అంటే బ్రహ్మ అంతటా కశ్యపుని వెంట వేసుకుని పోయి వజ్రాంగుని కడకేగి దేవతలను వదిలివేయమని కోరారు. అతడు ఏదో తన తల్లి చెప్పింది కదా అని
ఆమె ఆనందం కోసం ఇంద్రుని హింసించాడు గాని స్వతహాగా దుష్టుడు కాదు, రాక్షసుడంతకంటే కాదు. అందుచేత వజ్రాంగుడు వెంటనే నా పాదాలకు ప్రణామం చేసి దేవతలను వదిలేశాడు. నేను సంతోషించి అతని కోసమే ఒక అందమైన అమ్మాయిని సృష్టించి అతనికి తగినట్లుగానే ఆమెకు శరీర మానసిక బలాన్నిచ్చి వరాంగి అని పేరు పెట్టి అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఒకనాడు వరాంగి తన భర్తను చేరి అతను ఒక పరమ బలశాలి అయిన కొడుకు కావాలి, 3 లోకాలను గెలిచి ఇంద్రుని పీడించగలిగినంత వాడు కావాలని కోరింది. వజ్రాంగుడుకు బాగా ఆలోచించిన బ్రహ్మ కోసం కఠోరమైన తపస్సు చేశాడు. నేను ప్రసన్నుడినే సాక్షాత్కరించి వరం కోరుకోమనగాని తనకు ఒక అమిత బలశాలి అయిన కొడుకు కావాలి, వాడు తను కన్న తల్లి ఏది చెప్పినా చేసేలా ఉండాలని కోరాడు. నాకు కాస్త అయిష్టత ఉన్నా తప్పక తథాస్తు అన్వేషాను. వెంటనే గర్భవతి అయిన వరాంగికి సామాన్యంగా కన్నా బాగా ఆలస్యంగా అమిత బలశాలి అధికాల కాయుడైన కొడుకు పుట్టాడు. వాడు భూమిపై పడగానే భూకంపం వచ్చింది. ఆ పురిటింటి చుట్టూ పిడుగులు పడ్డాయి. ఆ ఇంటి నుండి స్వర్గం దాకా గల రోదశిలోకి తోక చుక్కలు ఎగురుతూ వెళ్ళిపోయాయి. పర్వతాలు కుదిపిలోకి లోనుగా కాగా సముద్రాలు అల్లకల్లోలైపోయాయి. త్రాజులు పొసగొట్టినట్టు శబ్దిస్తూ అపసవ్యంగా గాలులు ఇచ్చాయి. కాలం కాని కాలంలో సూర్యచంద్ర గ్రహాలు ఏర్పడినట్లు కంపించింది. పల్లెల్లో నక్కలు రోధిస్తూ అరుస్తూ పరుగులు పెట్టాయి. ఆడనక్కల నోటి నుండి అగ్నిజ్వాలలు బయలుదేరాయి. అన్ని చోట్ల ఒకేసారి కుక్కల రోదన ధ్వనులు మున్నిమిట్టాయి. ఇలా కొన్ని వందల అపశకునాలు వినిపించాయి. భక్తాగ్రేసుడైన దేవర్షి కశ్యప మహర్షి ఆ దుందుడికి తారకాసురుడు అని పేరు పెట్టాడు. వాడు చాలా వేగంగా పెరిగి పెద్దవాడైపోయాడు. బ్రహ్మాండమైన శరీరం, దాని నిండా బలం, పెద్ద మర్షిత్వం, దాని నిండా తెలివితేటలు గల తారకుడు తన తల్లి అనుమతితో మధు అనే పేరు గల అడవిలోకి పోయి బ్రహ్మకు కఠోర తపాన్ని ప్రారంభించాడు. పెద్దలు చెప్పిన పద్ధతిలో ఎక్కడా లోపం లేకుండా అతడు ఇలా తపస్సు చేశాడు. ముందుగా ఒక 100 ఏళ్ల పాటు చేతులు పైకెత్తి ఒంటి బొటన వేలు మీద నిలబడి సూర్యుని వైపు చూస్తూ తపస్సు చేశాడు. తర్వాత నీటిని మాత్రమే త్రాగుతూ, తర్వాత గాలి పీలుస్తూ, ఆపై పంచాంగుల మధ్యలో నిలబడి పిమ్మట శీర్షాసనంతో పాపై 2 చేతులు భూమికి ఆంచి శరీరాన్ని పైకి లేపి అట్టు పిమ్మట తలను నెలగా ఆంచి 2 కాళ్లతోనూ చెట్టు కొమ్మను చుట్టుకుని అలా ఒక్కొక్క 100 సంవత్సరాలు మనసుకు జపాన్ని పూర్తిగా ఏకాగ్రం చేసి నన్నే ధ్యానం అంటే బ్రహ్మని అతడు చేసిన ఘోర తప్ప అని అంతవరకు ఎవరు చేసి ఉండలేదు, కనీసం చూసి ఉండలేదు. అసురులంతా అప్పటిగా అతన్ని చుట్టూ చేరారు. తమకు రారాజు అతడేనని నిర్ణయించుకున్నారు. ఇక నీటిలో నిలబడి 100 ఏళ్లు, ఇసుకలో నిలబడి 100 సంవత్సరాలు, ఇలా రకరకాల శరీరం ఎలాగునో ఏమైపోయిన మనసుని మాత్రం చెదరకుండా ఆ బ్రహ్మ వైపైన ఉంచి తపస్సు చేస్తున్న తారకునికి తల నుండి ఒక పెద్ద అగ్నిగోళం బయలుదేరి ప్రపంచమంతా తిరగసాగింది. సాధువులు భయపడ్డారు. మహర్షులు అదేమిటో తెలిసి దుఃఖితులయ్యారు. అందరికంటే ఎక్కువగా భయపడ్డది దేవేంద్రుడు. అతడు మహర్షుల, సకల దేవతల, ఇతరుల ప్రతినిధి బృందంతో నా వద్ద కంటే బ్రహ్మ వద్దకు వచ్చి విషయానంతటిని విన్నవించి ఎలాగైనా ఈ అగ్నిగోళాన్ని ఆపమని బ్రహ్మని ప్రార్థించాడు. నిజానికి ఇంకా మొదలేనని, దీనికన్నా చాలా భయంకరమైన సమస్య దేవేంద్రుని దెబ్బ కొట్టబోతుందని బ్రహ్మకు తెలుసు. అయినా చేసేది ఏమీ లేక బయలుదేరి తారకునికి సాక్షాత్కరించాడు. అతడు వెంటనే బ్రహ్మకు సాష్టాంగ నమస్కారం చేసి, పితామహ, ఈ దర్శన భాగ్యం వల్ల నా తపము జన్మము ధన్యమైంది అన్నాను. తారక, నీ తపస్సుతో ఈ బ్రహ్మనే కాక బ్రహ్మాండాన్ని కూడా నగల్చగలిగావు. నీకు ఎవ్వరానిదంటూ ఉండకపోవచ్చు. నీకేం కావాలో కోరుకు. పితామహ, తపోధనులకు మహానిధివి నీవు. మరణం లేకుండా వరం కోరుకోవడం వ్యర్థమని నాకు తెలుసు. కావున దేవతలకి ఆదిదేవుడైన ఓ పరమేష్టి, ఈ విషయంలో నా అంతటి బలవంతుడు ఎవరు ఉండకూడదు. శివపుత్రుడు సేనాధిపతిగా ఒక సైన్యాన్ని నడుపుకుంటూ వస్తే అతని చేతిలో తప్ప నాకు అపజయము, మరణము వేరెవరి ద్వారాను కలగకూడదు. ఈ 2 వరాలు నాకు చాలు దేవా. నేను తదాస్తు అంటే బ్రహ్మ తదాస్తు అని చెప్పి మరలి వెళ్ళిపోయారు. అతన్ని రాక్షసులంతా కలిసి సునీతాపురం కొనిపోయి అక్కడ అతన్ని రాక్షస సమ్రాట్గా అభిషేకించాడు. వెంటనే తారకాసులు శుక్రాచార్యుని ఆశీస్సులను పొంది ముందు స్వర్గంపై దండెత్తి ఇంద్రాదులను నోడించి తరువాత ఇతర లోకాలను కూడా
జయించి త్రైలోక్య పాలకుడు అయ్యాడు. ఇంద్రాది దేవతలను స్వర్గం నుండి తెగివేసి ఇంద్ర సింహాసనంపై తారకుడు కూర్చుని ఇతర దేవతల స్థానంలో పదవుల సముద్రం రాక్షసులను కూర్చోబెట్టాడు. దేవేంద్రుడు అత్యంత వ్యాకులురై అనాథలై సత్యలోకానికి వచ్చి నన్ను అంటే బ్రహ్మని శరణవేడాడు. నేను మాత్రం చేయగలిగింది ఏముంది? త్రిమూర్తుల చేతిలో వాడు చావుడు. ఒక్క శివుని పుత్రుడు యుద్ధం చేసి అతని చేతిలో పోతాడు. శివపుత్రుడు అనే మాట ప్రస్తుతానికి ఊహకే పరిమితం. శివుడు కఠోరమైన తపోదీక్షలో ఉన్నాడు. ఆయన కోసం దక్షకన్య సతీదేవి ఇప్పుడు హిమవంతుని కాళికగా జన్మించి శివుని వరించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సన్యాసి అయిన శివుని సంసారిగా మార్చాలి. పార్వతి అని మరో పేరు గల కాళీ జగదేక సుందరి శివుని ఆమె సపరిచర్య చేస్తోంది. అందుచేత బ్రహ్మ ఇంద్రునితో ఇలా చెప్పాడు, దేవతలారా మన సమస్యకు సమాధానం పరిష్కారం పార్వతియే. ఆమెయే మహాశక్తివంతమైన శివుని వీర్యాన్ని భరించగలదు. శివుడు ఆమె సౌందర్యాన్ని ఆ దృష్టితో చూస్తేనే గాని వివాహానికి మొగ్గదు. కాబట్టి కన్నులు సగం చూసి నిత్యము ధ్యానంలోనే ఉండే ఆ దేవదేవుడి కన్నులు విప్పార్చి పూర్తిగా తెరిచి పార్వతిని చూసేలాగా చేయగలిగాలి. మీరు ఆ ప్రయత్నంలో ఉండండి. ఈలోగా నేను తారకుడితో మాట్లాడి మీరు స్వర్గంలోనే ఉండగలిగేలా చేస్తాను. తర్వాత నేను అంటే బ్రహ్మడు తారకుని వద్దకు వెళ్ళి అతని ప్రమాణాలు స్వీకరించి, నాయన ఈ స్వర్గము మా అందరి తేజస్సు యొక్క సారతత్వం. నువ్వు ఇక్కడ ఉండి రాజ్యపాలనం చేయడం వల్ల ఎవరికి సుఖం లేదు. పైగా నీ ఉత్తమ మనస్సుకి మెచ్చి నేను ఇచ్చిన వరం పరిధిలో స్వర్గ రాజ్యపాలన లేదు. దేవతలకు లభించే సౌఖ్యాలు నీకు నీ వారికి భూలోకాలను లభిస్తాయి. ఇంద్రాదులు ఎక్కడున్నా నీ చేత పరాజితులైన వాడు నీ సేవకుని కిందే లెక్క. అతను చేసిన పనికి గట్టిగానే శిక్షించావు కదా. కాబట్టి నీవు స్వర్గాన్ని మాకు వదిలి భూలోకాన్ని నేర్పు అని అనునయపూర్వకంగా చెప్పాడు. అతడు నా మాట బ్రహ్మగారి మాట గౌరవించి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు మరలా తన చేతికి అధికారం రాగానే మన్మథుని స్మరించాడు. 14, 15, 16 అధ్యాయాలు సమాప్తం. 17వ అధ్యాయం కామదహన వృత్తాంతం. ఇంద్రుడు తలచిన వెంటనే మన్మథుడు అతనికి ఎదురుగా వచ్చి నిలబడి నమస్కరించాడు. ఇంద్రుడు అతనిని మిత్రుని వలె సంభాషించి ఇలా పలికాడు, మిత్రమా, కాలం బాగోలేక నేను కడలేని కష్టాల్లో కూరుకుపోయాను. వాటి నుండి నన్ను బయట పడేయగల శక్తి నీకు ఒక్కడికే ఉంది. ధాతు పరీక్ష దుర్భిక్షే రణే సూర్యస్య జాయతే ఆపత్కాలేతు మిత్రస్య శక్తో శ్రీణాం కులస్య వినతేః సంకటే ప్రాప్తే వితతస్య పరోక్షతః స్నేహస్య తథా తాత నన్యథా సత్యమీరితం. దాతకు కరువుల వీరుడికి యుద్ధంలా మిత్రుడికి పరీక్ష ఆపత్కాలం. మిత్రమా, ఇప్పుడు నా మనస్సును నలిపేస్తున్న ఆపదను నివారించగల వాడవు ఈ విషయంలో నీ ఒక్కడవే, ఈ విశ్వంలో నీ ఒక్కడవే. ఇది నాకే కాదు సమస్త దేవతలకు వచ్చిన మహాపద. మన్మథుడు ఇలా అన్నాడు, దేవేరాజా, మిత్రుడు తన పరీక్షకు వెళతాడు, మాట్లాడు, అది అనవసరం కూడా. చెప్పండి మహేంద్ర, తన ఘోర తపస్సు ద్వారా మీ పదవిని పొందడానికి ఎవడైనా ప్రయత్నిస్తున్నాడా? వారి పేరు చెప్పండి చాలు. నేను ఈ క్షణమే బయలుదేరి వాణ్ణి తపోపరీక్షను చేసి పడేస్తాను. ఇంద్రుడు చాలా సంతోషించి, మిత్రవర, మనోభవ, కామదేవ, తారకుడు నేను పేర సుప్రసిద్ధుడైన మహాద్యోతుడొకడు బ్రహ్మదేవుని ద్వారా అద్భుత వరాలను పొంది మనకే గాక త్రిమూర్తులు కూడా అజయుడే కూర్చున్నాడు. అతడు లోకకంటకుడై పోయాడు. అతని ద్వారా పలుమార్లు ధర్మం నాశనమయ్యింది. సమస్త ఋషులు దేవతలు పీడితులైనారు. మేమంతా అతని తోడి యుద్ధంలో పరాజితులమైనాము. వాని జయించే మార్గం బ్రహ్మదేవుని అడగగా ఎవరి చేతిలోని ఏమీ లేదని ఒక్క శివ వీర్యజనితుని చేతిలో వాని మృత్యువు రాసి పెట్టి ఉందని ఆయన సెలవిచ్చారు. ప్రస్తుతం మహాదేవుడైన శివుడు హిమాలయంపై తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన మనకందరికీ ప్రభు, కామోషుడు కాడు, స్వతంత్ర పరమేశ్వరుడు. జగదేక సుందరి పార్వతి తన తండ్రి ఆజ్ఞని గైకొని తన ఇష్ట సకులెత్తలతో శివుడి సమీపంలోనే ఉండి ఆయనకు సేవలు చేస్తుందని తెలిసింది. ఎలాగైనా పరమేశ్వరునే పతిగా పొందాలని పార్వతీదేవి ప్రయత్నిస్తుంది. మరి ఆ దేవదేవుని చూస్తే కఠోర సన్యాసి దీక్షలో ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నాడు. ఎంత పనైనా చేసి
ఆ ఈ సన్యాసిని సంసారం చేయాలి, ఆయనకు పార్వతిపై మోహం కలగాలి. ఇక్కడే మన మొత్తం జాతికి నీ అవసరం పడింది. నీవు శివుని మనసులో కామాగ్ని సృష్టించి రగులు కొల్పాలి. జాతి భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది అన్నాడు. ముందు వెనుక ఆ వెనుకల ఆలోచించకుండా ముందు వెనుక ఆలోచించకుండా నేను పని చేయగలను, చేస్తాను అని దేవేంద్రునికి మాట ఇచ్చి తన సతీరథితో ప్రియమిత్రుడు సహాయకుడు వసంతునితో కలిసి శివుని వద్దకు బయలుదేరాడు మన్మథుడు. కామదేవుడు తన మొత్తం బలగంతో హిమత్పర్వత శిఖరాన్ని చేరుకున్నాడు. గాలి లేని చోట కంపం లేకుండా నిశ్చలంగా నిలబడిన దీప సిక్కి వలె కూర్చుని ఉన్న శివునికి నమస్కరించాడు గాని భయపడలేదు. పార్వతీదేవి శివుని సమీపించింది. వెంటనే కాముడు తన సహచరుల సహాయంతో అక్కడి మొత్తం వాతావరణాన్ని కామోద్వీపంగా తయారు చేసి శివునిపై తన శక్తివంతమైన కామబాణాన్ని ప్రయోగించాడు. వెంటనే పరమేశ్వరుడు ఉలిక్కిపడ్డాడు. ఆయనకు ధ్యాన భంగమైంది. కనులు తెరిచాడు. ఎదురుగా కాడి కనిపించింది. ఆమె అందం అతని కనులు చెదరగొట్టి మనసును నలిపివేసాగింది. మొత్తం ఆయన ఆత్మయే ఆమె వైపు ఆకర్షితం కాసాగింది. మహాయోగి మహేశ్వరునికి తన మనస్థితి తనకే ఆశ్చర్యం కలుస్తుండగా తనతో తాను ఇలా అనుకున్నాడు, ఏమిటి వింత, నేనెంతో ఉత్తమమైన తపస్సు చేస్తూ ఉంటే దానికి విఘ్నం ఎలా కలిగింది? నాకు భంగం జరగడం ఏంటి? ఏ ఏ ఏ కుకమ్మర్లు నాకే చిత్త వికారాన్ని కలిగించేటంత పాపాన్ని పొడిగట్టారు. ఇలా అనుకుంటూ ఆ మహాయోగి నలుదిక్కులు దృష్టి సారించాడు. అదే సమయానికి వామభాగంలో బాణాన్ని సారించి నిలబడి ఉన్నాడు మన్మథుడు. ఆ మూఢ చిత్తుడు పరమ గర్వితుడై శంకరుపైకి మరొక బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధపడ్డాడు. పరమశివుని లలాట మధ్య భాగంలో ఉన్న ఆయన మూడో కన్ను తెరుచుకుంది. మహాక్రోధగా మారినవే మహాయోగి ఏం చేయగలడో తెలిసిన దేవేంద్రాదులు అక్కడికి చేరి స్వామి పాదాలను పట్టుకుని క్షమించండి మహాప్రభు అని కేకలు వేశారు. కానీ వారి కేకలు ఆయనకు వినబడేసరికే ఆయన కంటి చిచ్చు కామదేవుని కాల్చి బూడిద చేసి పారేసేసింది. దేవతలంతా పెద్ద పెట్టున తమ స్థాయిని మరిచి మరీ రోధించారు. అక్కడే ఉన్న పార్వతి స్పృహ తప్పి పడిపోయినట్లు కాగా చిలికెత్తల ఆమెను రాజభవనానికి కొనిపోయారు. కాముని భార్య రతీదేవి తెలివి తప్పి నేల కూలి కొంతసేపటికి తెప్పరిల్లి గుండెలు బాదుకుని రోధించసాగింది. అయ్యో, ప్రాణరక్షకులైన దేవతలే నా పతిపాలిడి ప్రాణ భక్షకులైనారు, నేనేమి చేతును, ఎవరితో మొరపెట్టుకోను, ప్రాణనాథ నేనెందుకు బతకాలి అంటూ నెత్తి మొత్తుకుంటూ హృదయ విధారకంగా విలపిస్తున్న రతిని చూసి దేవతలందరి కన్నులు వర్షించాయి. చెట్లు చేమలు కూడా చెమ్మగిలిపోయాయి. పర్వతమే కదిలిపోయింది. ఎట్టకేలకు దేవేంద్రుడు గొంతు పెగల్చుకుని ఆమెని ఓదార్చాడు. అమ్మా, రోధించకు, భయపడకు, ఈ భస్మాన్ని తీసి దాచు. అతి తక్కువ కాలంలోనే మనందరి మహాదేవుడు నీ పతిని బతికించగలడు. ఆయన నీడలో బతికే మనకు ఎటువంటి ఆపద మిగలదు. దేవతలంతా దేవదేవుడైన మహేశ్వరుని పాదాలకు ప్రణమిల్లి ఇలా విన్నవించాడు. భగవాన్ శరణాగత వత్సల మహేశ్వర, మాపై దయ ఉంచి ముందు మా గూడు వినండి. కామదేవునిపై కరుణను చూపండి. అతడు స్వార్థంతో ఈ పని చేయలేదు. మీపై కోపముని దాడికి రాలేదు. మీ తిరుగులేని అధికారాన్ని ప్రశ్నించలేదు. మా పని మీద వచ్చాడు. లోక కళ్యాణం కోసం వచ్చాడు. మీ పుత్రుని ద్వారా తప్ప వేరే విధంగా నశింపని తారకాసురుని మృత్యువుని వేగవంతం చేయడానికి మీ తపస్సును ఆపించి మిమ్మల్ని వివాహం వైపు మళ్లింపమని మేమే అతన్ని పంపి అతని చేత ఈ పనిని చేయించాం. కాబట్టి మా బాధను అర్థం చేసుకుని అన్యత భావించకుండా కోపాన్ని ఉపసంహరించండి నాథ. ప్రభో శంకర పాహి. శత్రుల్లోకెల్లా సాధ్వి రతీదేవి ఒంటరిదైపోయి గుండెలు విలసిలా విలపిస్తోంది. కరుణాకరులై ఆమెకు స్వాంతను ప్రసాదించండి. నారదా, దేవతల్లో కొందరు మన్మథుని మరణాన్ని జీర్ణించుకోలేక ఆ దుఃఖంలో పరమేశ్వరునితోనే ఇలా కూడా అనేశారు. స్వామి, మీ క్రోధం చల్లారకపోతే మమ్మల్ని కూడా భస్మం చేసేసేయండి, మన్మథుని మాత్రం బతికించండి. శివుడు పూర్తిగా శాంతించి ఇలా పలికాడు. దేవతలారా, ఋషులారా, మీ బాధ నాకు అర్థమైంది. మన్మథుడు మరణించడు. నా
తన భార్య రతికి మాత్రమే కనిపిస్తాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణునికి కొడుకుగా పుట్టి మనకందరికి మళ్ళా ప్రద్యుమ్నుడు అనే పేర పెద్దవాడే కనిపిస్తాడు. అంతవరకు మనకు అతడు అనంగుడే, మదనుడు మనందరి హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఉంటాడు అని చెప్పి శివుడు మాయమైపోయాడు. 17, 19 17, 18, 19 అధ్యాయాలు సమాప్తం. 20వ అధ్యాయము ఆరని శివుని నేత్రాగ్ని బడబానలంగా మార్పు, పార్వతి శోకం, నారదుని ఉపదేశం. దేవర్షి శివుడు తనకు తపోభంగం కలిగిన ఆ తావుని విడిచి కైలాసానికి వెళ్ళిపోయాడు. దేవతలు తమ తమ నెలవులకు చేరుకున్నారు. కానీ శివుని కంటి మంట నెవరు పట్టించుకోలేదు. అది మదనుని దహనంతో ఆగక రగిలి రగిలి పెరిగి పెద్దదై ముల్లోకాలకి వ్యాపించసాగింది. ఆ చుట్టుపక్కల ఉన్న వారంతా నీరు పోసిన ఆరక మరింత విజృంభించడంతో దేవతలు ఋషులు అప్పుడు పరుగు పరుగున వచ్చి బ్రహ్మను శరణు కోరారు. బ్రహ్మ వెంటనే ఆ చోటుకి పోయి శివదేవుని కృప వల్ల నాకు ప్రాప్తించిన ఉత్తమ తేజాన్ని ఉపయోగించి దాన్ని తాత్కాలికంగా స్తంభింపచేశాను. 3 లోకాలను దగ్ధం చేసేటంత శక్తి గల ఆ అగ్నిని ఒక గుర్రంగా మార్చి దాన్ని నేనే స్వయంగా సముద్ర తటాగానికి కొనిపోయాను. సముద్రుడు సంభ్రమంగా నాకు ఎదురు వచ్చి చేతులు జోడించి నిలబడి, సర్వేశ్వరుడు సకల లోక సృష్టికర్తవగు బ్రహ్మదేవా, నీకు పాదాభివందనములు. నీవే స్వయంగా నా వద్దకు వచ్చి నా కీర్తిని 10 పెంచావు. నా నెలవు పావనమైంది. పితామహ, ఆనదివ్వండి, నేను మిమ్మల్ని ఎలా సేవించుకోవాలని అడిగాడు. బ్రహ్మ ప్రసన్నుడై లోకహితాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా చెప్పారు. నాయన సముద్ర, నీవు ఉత్తమ బుద్ధిశాలివి, అన్ని లోకాలకు హితాన్ని చేకూర్చేవాడివి. నీవు మరలా అదే పనిని చెయ్యాలి. ఈ అశాశ్వత మహాగ్నిని చూస్తున్నావు కదా, ఇది భగవంతుడైన మహేశ్వరుని క్రోధాగ్ని. కామదేవుని దహించి అంతటితో ఆగక అన్ని లోకాలను దహించడానికి బయలుదేరింది. దేవతలు ఋషులు భయభీతులై వచ్చి నన్ను శరణు కోరగా నేను దీన్ని స్తంభింపచేసి ఈ ఆకృతిలో మలచి తెచ్చాను. దాన్ని ఆపగలమే గాని ఆర్పలేము. శివుని క్రోధాగ్ని ఎవరు ఆర్పగలరు? జలధార. దీనిని నీవు తప్ప ఇంకెవ్వరూ కట్టడి చేయలేరు. దీన్ని నువ్వు ప్రళయం వచ్చేదాకా కడుపులో పెట్టుకో. నీలో ఉన్న జీవరాశులు దీనివల్ల దగ్ధం కాకుండా చూసుకో. ప్రళయ వేళ నేను వచ్చి నీలో నివసిస్తాను. అప్పుడు దీన్ని లోకాల మీదకి వదిలేద్దాము. సముద్రుడు అంగీకరించి ఆ వాడకృతి అంటే గుర్ర ఆకారం గల అగ్నిని స్వీకరించాడు. దానికి బడాగ్ని అని వాడాగ్ని అని పేరు వచ్చింది. దయానిధి అయిన తండ్రి, ఓ తండ్రి, శంకరుడు అంతర్ధానం చెందిన తర్వాత గిరిరాజ నందిని పార్వతీదేవి ఏమైంది? ఆ పరమేశ్వరుని తను పాణిగ్రహం దాకా ఎలా రాకునగలిగింది అని ప్రశ్నించాడు నారదుడు. నారద, అది నీకే బాగా తెలుసు కదా. చిరునవ్వులు చిందించాడు బ్రహ్మ. సూత మహర్షి ఇలా అనడంతో, సౌనకాది మహామునులు మాకు తెలియదు కదా మునీంద్ర, దయచేసి కొనసాగించండి అన్నారు. సూత మహర్షి ఇలా చెప్పసాగి, పార్వతి శివుడు కనబడకపోయేసరికి పెద్ద పెట్టున ఎలుగెత్తి రోధించింది. ఆమెను ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు. ఆమె తన ఆనందాన్ని, సేవను నిందించుకుంటూ ఆత్మాన్యూనతా భావంతో బాధపడసాగింది. ఇక నేను బతకడం దండగా అని పలుమార్లు పలిగింది. నా స్వరూపం జన్మకర్మములు దీర్ఘార్హములు అని స్వనిందకు పాల్పడింది. ఈ విధంగా శివ విరహంతో అత్యంత క్లేశాన్ని అనుభవిస్తున్న పార్వతి వద్ద కొనాడు దేవర్షి. బ్రహ్మ మానసపుత్రుడి లోక కళ్యాణం కోసమే జీవించే మహాయోగి అయిన నారదుడు వచ్చాడు. పార్వతికి ఆయన జ్ఞాని అని, పరమశివభక్తుడని, సమస్త జ్ఞానులకు శిరోమణి వంటి వాడని, లోకోపకారి అని తెలుసు. అందుచేత సంభ్రమంగా వచ్చి ఆ యతీంద్రునికి పాదాభివందనం చేసి నిలబడింది. నారదుడిలా చెప్పాడు. అమ్మా కాళిక, నీకు హితకరము, నిర్దుష్టము, ఉత్తమ కామి వస్తు ప్రదాయకము ఆ విశేషం చెప్పాను. నీవిక్కడ మహాదేవుని మనసారా సేవించావు నిజమే, కానీ అది తపోరహితమే, గర్వదూషితమై సాగింది. పరమేశ్వరుడు తన అంతర్ధానం ద్వారా ఆ గర్వాన్ని నాశనం చేశాడు. శివాదేవి ఆ స్వామి విరక్తుడు, మహాయోగి అయిన మనసులో ఎక్కడో నీ మీద ధ్యాస ఉండబట్టి భక్తవాత్సల్యం కొద్దీ నీకు మరో అవకాశం ఇస్తాడు. ఇప్పుడు నీవు ఉత్తమ తపస్సు చెయ్యి, అందులో అన్ని మరచి మునిగిపోవాలి. అంతటి వాడిని అందులోనూ మరోసారి రప్పించాలంటే సామాన్య తపస్సు చాలదు.
అందుచేత ఇక దేశ కాలాలను పట్టించుకోకుండా తపస్సు ద్వారా మహేష్ను ఆరాధించు తల్లి. ఆ పరమేశ్వరుడు నీ కోసం దిగి వస్తాడు, నాకు తెలుసు. నువ్వు మాత్రం పట్టు విడవకుండా తపస్సు చెయ్యి. ప్రాణం పోయే పరిస్థితి వచ్చేసిందని నీ వారెంత గగ్గోలు పెట్టినా తపమును ఆపవద్దు. హఠం చేసి మరీ హరుని రప్పించు. పార్వతీ కాస తత్పరింది. ఆమె ముఖంలోకి జీవకళ, ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చాయి. నారద మహర్షిని సర్వజనిగా కీర్తించి తనకు మంత్ర గురువునిగా స్వీకరించింది. రుద్ర దేవారాధనకే ఒక మంత్రాన్ని ఉపదేశించమని ప్రార్థించింది. నారదుడు ఇలా సంతోషించాడు. తన జన్మ ధన్యమైనందుకు అనుకున్నాడు సౌనకాచార్య. ఎవరికి మాత్రం అంతకు మించిన మహాభాగ్యం ఉంది. నారదుడు ఆమెకు పంచాక్షర శివ మంత్రాన్ని విధిపూర్వకంగా ఉపదేశించి దాన్ని ప్రభావిధికాన్యాన్ని వివరించాడు. ప్రభావాధిక్యాలన్నిలా వివరించాడు. పర్వతరాజనందిని, ఇది పరమాద్భుత ప్రభావం గల మంత్రం. దీనిని వినినంత మాత్రాన్ని శంఖ భగవానుడు ప్రసన్నుడవుతాడు. ఇది అన్ని మంత్రాలకు మహారాజు. కోరికలను తీర్చడంలో ఈ మంత్రరాజానికి సాటి. ఇది శివదేవునికి ఎంత ప్రియమైందంటే ఆ మంత్ర సాధకునికి ఆయన భోగ మోక్షాలు నిన్ను ప్రసాదిస్తాడు. ఓ సౌభాగ్యశాలిని, సామాన్యంగా ఆయన భోళాశంకరుడే గాని నీ తపఫలము వేరు. కాబట్టి నీ తపస్సును శౌచ సంతోషాది నియమాలలో తత్పరపై శంకర భగవాని స్వరూపాన్ని చింతిస్తూ పంచాక్షర మంత్రాన్ని జపించు. దీనివల్ల నీ ఆరాధ్య దేవం సంతుష్టుడై నీకు ఎదుటకు వచ్చి ఏమడిగినా ఇస్తాడు. ఆయనను లొంగదీసే మార్గము తపస్సు ఒకటే. సౌనకాచార్య, నారదుని దయ వల్ల శివప్రాప్తి కన్నా ముందే మరొక ఉత్తమ ప్రాప్తి పార్వతికి కలిగింది. అదే పంచాక్షర మంత్రం. ఓం నమ శివాయ. 20, 21 అధ్యాయాలు సమాప్తము. తర్వాత మనము 22వ అధ్యాయం నుంచి అయితే విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ అందరిపైన ఉన్నని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినము, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. హర హర మహాదేవ శంభో శంకరం.